మీడియా మిత్రులకి నమస్కారాలు. ఈరోజు వైఎస్ఆర్సిపి కరపత్రం అయిన సాక్షి దినపత్రికలో హజ్ కమిటీ మీద అవాకులు చవాకులు, అసత్యపూరితమైన మాటలు అందులో పొందుపరచడం జరిగింది. ఈరోజు హజ్ కమిటీ మీద ఏదైతే వాదన సాక్షి పత్రిక, అదేవిధంగా వైఎస్ఆర్సిపి నాయకులు ప్రజలలో, ముఖ్యంగా ముస్లిం సమాజంలో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారో, ఒక రకంగా చెప్పాలంటే ఇది కోడిగుడ్డు మీద ఈకలు పేకే చందనంలా ఉంది. హజ్ కమిటీని సమర్థవంతంగా నిర్వహించడానికి, ఏవైతే హజ్ యాత్రికుల సౌలభ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం నుండి సౌకర్యాలు కల్పించడానికి ఎవరైతే నిష్ణాతులై ఉన్నారో, ఎవరైతే హజ్ ఎడల పవిత్ర భావంతో కలిగి ఉన్నారో అటువంటి వారితో కమిటీని నియమించింది ఈ ప్రభుత్వం, ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం. దీనిలో కొన్ని టెక్నికల్గా ఏవైతే నిష్ణాతులైన ధార్మిక పండితుల్ని నియమించాలో అది జరగలేదని హైకోర్టులో దీని మీద రిట్ పిటిషన్ ఫైల్ అయిన తర్వాత దాన్ని సరిచేసుకోవటానికి మరి ప్రభుత్వం కూడా ప్రయత్నం చేసింది. దాన్ని సరిచేసింది కూడా. ఆ లోపాలని సరిచేసి మళ్ళీ జీవో ఇవ్వటం జరిగింది. పాత జీవోలో జీవో 38లో ఏదైతే వ్యక్తులు కొనసాగుతున్నారో వాళ్ళనే కొనసాగిస్తూ కొత్తగా జీవో జరిగింది. అయితే ఇందులో కొందరు స్థానిక సంస్థలలో ఎన్నికైన వారు, వారి పదవీ కాలం ఇద్దరిది ముగిసింది. అదే రకంగా ఇంకోరి పదవీ కాలం ఇంకా ఉంది. అప్పుడే ఏదో కొంపలు అంటుకున్నట్టు హజ్ కమిటీ పవిత్రత పోయినట్టు దాన్ని భూతద్దాలో చూపెడుతూ మరి టెక్నికల్గా ఉండే అంశాన్ని దాన్ని మరి రాజకీయంతో ముడిపెట్టి దాని ద్వారా లబ్ధి పొందాలనే ధ్యేయంతో చిన్న విషయాన్ని పెద్ద విషయంగా సాక్షి దినపత్రికలో ప్రచురించి ఆ రకంగా ముస్లిం మనోభావాల్ని తమ వైపు తిప్పుకోవాలి, తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం ఎడల మరి చెడ్డ పేరు తీసుకురావాలనే ఏకైక ఉద్దేశంతో అది రాసిన మరి వార్త తప్ప మరొకటి కాదు. వారి పదవీ కాలం ముగిసిన తర్వాత వాళ్ళ సభ్యులుగా కొనసాగాల లేదా అనే మీమాంసాన్ని అధికారులు టెక్నికల్గా ఆలోచించి దాని మీద చట్టపరంగా, విధానపరంగా, రూల్ పరంగా ఏ రకంగా అయితే ప్రొసీజర్ ఉంటుందో దాని ప్రకంగా చర్యలు తీసుకోవడానికి కొంత సమయం పడుతుంది. కాబట్టి దానికంటే ముందు ఏదో తప్పు జరిగిపోయింది, ఏదో కొంపలు అండుకుపోయినాయి, హజ్ పవిత్రత భంగం ఏర్పడింది. ఎక్కడండి హజ్ పవిత్రత? దానికి సంబంధం ఏంటి? వాళ్ళు స్థానిక సంస్థల సభ్యులుగా, స్థానిక సంస్థల ఎన్నికైన వారిగా వారి కోటాలో వాళ్ళు నియమించారు. సరే, వాళ్ళు పదవి అయిపోయినంత మాత్రాన వాళ్ళు కొనసాగకూడదా అనేది అధికారులు ఆలోచిస్తారు. ఆ రకంగా అధికారుల స్థాయిలో ఒక నిర్ణయం తీసుకుంటారు. అంత మాత్రాన ఆగమేఘాల్లో హజ్
పవిత్రత దెబ్బతీస్తుంది. తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ రకంగా చేయటం పరిపాటి అయిపోయినట్టుగా ఈరోజు దాన్ని భూతద్దాల్లో చూపెట్టి మరి పబ్బం గడుపుకోవటం ఎంతవరకు సమంజసం అని ఈ సందర్భంగా వారిని ప్రశ్నిస్తున్నాను. ముగ్గురు అంటారు, ఇద్దరి సమయం అయిపోయింది. ఇంకోవారు స్థానిక సంస్థల్లో ఇంకా సెప్టెంబర్ వరకు వాళ్ళకి సమయం ఉంది. అంటే మీరు ఇచ్చిన సమాచారంలో ఇద్దరు గురించి ఇవ్వటం పోయి ముగ్గురు గురించి కూడా మాట్లాడుతున్నారు. ముగ్గురు సమయం కూడా అయిపోయిందని చెప్తున్నారు. ఎక్కడ మీ వార్తలో నిజం ఉంది, నిజాయితీ ఉంది, చిత్తశుద్ధి ఉంది అనే సందర్భంగా ఈ సాక్షి పత్రికలను దాన్ని తందాన అంటూ దాని మీద స్పందిస్తున్న నాయకులకి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను. ప్రభుత్వంలో అన్ని విషయాలు చకా జరగవు. కాబట్టి ప్రభుత్వంలో ఏదైనా సందర్భం వచ్చినప్పుడు, ఏదైనా విషయం వచ్చినప్పుడు దాని ఫైల్ సర్క్యులేట్ అవుతుంది. దాని యొక్క నిబంధనలు ఏంటి, దాని మీద ఏ రకమైన చర్యలు తీసుకోవాలి, ఏ రకమైన మరి అడుగులు ముందుకు వేయాలనేది ఆలోచించి తీసుకుంటారు. అంత మాత్రాన హజ్ పవిత్రత పేరుతో రాజకీయం పబ్బం గడుపుకోవటం వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎట్టి పరిస్థితిలో తగదు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ ఎప్పుడు హజ్ మరి యాత్రల మీద మీరు చిత్తశుద్ధి చూపెట్టారు. మీరు ఎప్పుడైనా మరి ఆలోచించారా హజ్ యాత్రల కోసం ఒక హజ్ హౌస్ ఉండాలని? తెలుగుదేశం ప్రభుత్వం నాడు హైదరాబాద్లో మరి నాంపల్లిలో 11 అంతస్తుల భవనాన్ని హజ్ హౌస్ని నిర్మించి ఇచ్చిందంటే అది తెలుగుదేశం పార్టీ మైనారిటీల ఎడల, ముస్లింల ఎడల చిత్తశుద్ధి. ఆ రకంగా ఈరోజు కూడా తెలంగాణలో ఉన్న హజ్ యాత్రికులందరూ ఆ హజ్ హౌస్లో ఆంధ్ర ప్రాంతం కానీ కర్ణాటక బోర్డర్లో ఉన్న వాళ్ళు కానీ ఆ 11 అంతస్తుల హజ్ హౌస్లో ఉండి సౌలభ్యాలు సౌకర్యాలు పొంది అక్కడి నుండి జిద్దాకు ప్రయాణం అవుతున్నారు. మీ వల్ల జరిగిందా? కాంగ్రెస్ పార్టీ వల్ల జరిగిందా? మా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో హజ్ హౌస్ నిర్మించడం వల్ల జరిగింది.